బీసీ సమస్యలను పరిష్కరించకుంటే ఈ నెల 10న ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు అఖిలపక్ష బీసీ నేతలు. హైదరాబాద్ లక్డీకప్పుల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీల కోసం కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జాజుల శ్రీనివాస్ గౌడ్. గన్ పార్క్ వద్ద వేలాది మంది బీసీలు నల్ల జెండాలు బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు. ఈ మీటింగ్లో వివిధ పార్టీల బీసీ నేతలు పాల్గొన్నారు. బీసీ నేతల సందర్భంగా ప్రధానమంత్రి ఇలా 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. 10వ తేదీ నాడు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ప్రధానమంత్రి ఈ దేశంలో ఏ రాష్ట్రానికి పోయేటువంటి హక్కు ఉన్నది, మేము స్వాగతిస్తున్నాం. కానీ ఇదే సమయంలో బీసీలను ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలను దగా చేసి మోసం చేసి బీసీ కులాల లెక్కలు చేయనందుకు నిరసనగా వారి రాక సందర్భంగా ఢిల్లీకి సెగదగిలేలా ఇలా బీసీల నుండి నిరసనను తెలియజేయడానికి ఇలా ప్రధానికి 10 ప్రశ్నల పేరుతో ఇలా అఖిలపక్ష బీసీ నాయకులు, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ ఈరోజు ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు వస్తున్నటువంటి ప్రధానమంత్రికి ఈ 10 ప్రశ్నలతోటి ఆయన ప్రశ్నిస్తున్నాం. నరేంద్ర మోదీ గారు, మీరు తెలంగాణలో అడుగు పెట్టాలంటే ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చి అడుగుపెట్టు. ఈ 10 ప్రశ్నలకు జవాబు ఇచ్చిన తర్వాతనే తెలంగాణలో అడుగుపెట్టే హక్కు మీకుంది. లేకపోతే బీసీల నిరసన సెగ, బీసీల యొక్క తడాక ఏందో మేము 10వ తారీఖు నాడు చూపిస్తాం. క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని కూడా వాళ్ళు ఇవాళ మళ్ళీ కులగణన అంశంలో జనగణనలో చేర్చకపోవడం అనేది ఇవాళ సామాజికంగా ఈ దేశంలో ఇలా ఉన్నటువంటి బీసీ జనాభా మీద తమకున్నటువంటి అక్కసు మనకు అర్థమవుతా ఉంది. ఆనాడు వీపీ సింగ్ తీసుకొచ్చినటువంటి మండల్ కమిషన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆనాడు కూడా మరి వెనుకకు కొట్టినటువంటి సందర్భం బీజేపీ పార్టీకి ఉంది. దానిలో భాగంగానే ఇలా దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం తూటుపడుస్తూ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒకవైపు అన్యాయం చేస్తూ మరొక పక్క మరి దేశంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి దాన్ని మరి ఈ సమగ్ర కులగణనలా చేర్చకపోవడం అనేది బీజేపీ యొక్క నైజానికి నిదర్శనం. అందువల్ల ఇలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో మరి మనం పోరాటాలు సాగించాలి. మరి ఇవాళ మరి నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు, వారి పార్టీకి లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.